ఈ తెలివి తక్కువ అబ్బాయి తన మొబైల్ను ఫాస్ట్ ఛార్జ్ చేయడం కోసం కరెంట్ మీటర్లోనే ఛార్జర్ను గుచ్చుతాడు. ఆపై ఫోన్తో ఇలా అంటాడు, ఈసారి గనక నువ్వు స్లోగా ఛార్జ్ అయ్యావంటే వచ్చేసారి నిన్ను నేరుగా ట్రాన్స్ఫార్మర్కే కనెక్ట్ చేస్తాను. దీనివల్ల అతని ఫోన్ కేవలం 2 నిమిషాల్లోనే 100% ఛార్జ్ అయిపోతుంది. అప్పుడు అతను, ఈరోజు నిన్ను 110% ఛార్జ్ చేసే వరకు వదలను అని అంటాడు. కానీ అంతలోనే కరెంటు మీటర్ కాలిపోతుంది. అది చూసి అతను అక్కడి నుండి పారిపోయి తన స్నేహితుడి దగ్గరకు వచ్చి ఇలా చెబుతాడు, భయ్యా, ఫోన్ను ఓవర్ఫుల్ ఛార్జ్ చేసే క్రమంలో పొరుగువారి మీటర్ కాలిపోయింది. అప్పుడు స్నేహితుడు, అరే పిచ్చోడా, నువ్వు కరెంట్ మీటర్ తగలబెట్టావు, ఇప్పుడు నీపై పోలీస్ కేసు కూడా అవ్వచ్చు అని అంటాడు. దానికి ఆ అబ్బాయి, నేనక్కడ మీటర్ తగలబెట్టడం ఎవరూ చూడలేదు, నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని అంటాడు. అప్పుడు స్నేహితుడు, యార్, నన్ను నమ్ము, నేను ఈ విషయం ఎవరికీ చెప్పను అని అంటాడు. ఆ తరువాత అతని పొరుగువాడు విద్యుత్ శాఖ అధికారులతో పాటు పోలీసులను వెంటబెట్టుకుని ఇతని ఇంటికి వస్తాడు. అతన్ని పట్టుకుని, సార్, నా కరెంటు మీటర్ తగలబెట్టిన వ్యక్తి వీడే, నా దగ్గర దీనికి పక్కా ఆధారం ఉంది అని చెబుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నీ దగ్గర ఏం ఆధారం ఉందో నాకు చూపించు అని అడుగుతాడు. ఆ ఆధారం ఏంటో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడే అతని స్నేహితుడు బయటకు వచ్చి అసలు నిజం మొత్తం చెప్పేస్తాడు.